తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీని. ఆ పార్టీ అధినేత మీద తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చాయి. ఆ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ అంగీకరించారు. అయితే తొలుత మంగళగిరిలో జరిగిన సమావేశంలో టీవీకే విజయాన్ని జనసేనతో పోల్చొద్దు అన్నట్టుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజమండ్రి వెళ్ళేసరికి మాట మార్చేశారు. విజయ్ సునాయాసంగా హోలోగ్రామ్స్ పెట్టుకుని విజయం సాధించేస్తే తాను 15 ఏళ్లుగా రోడ్డును పడి దేకుతున్నా అలాంటి విజయం దక్కలేదు అన్నట్టుగా వాపోయారు. అంటే విజయ్ గెలుపు పవన్ కళ్యాణ్కి ఎంతగా కలవరపరిచే విషయంగా మారిందో, ఎంతగా ఆయన మీద ఒత్తిడి పెట్టిందో, ఎంతగా తమిళనాడు ఎన్నికల ఫలితాలు జనసేనాన్ని వెంటాడుతున్నాయో ఇట్టే అర్థమవుతుంది. ఈ దశలోనే తాజాగా పవన్ కళ్యాణ్ తీరులో మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ 3-4 చోట్ల మాట్లాడారు. కానీ ఒక్క సమావేశంలో కూడా ఈసారి కూటమి 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది అన్న మాటని ఆయన నోటి నుంచి వినలేకపోయాం. అంటే పవన్ కళ్యాణ్లో ఏదో పునరాలోచన అయితే మొదలయ్యిందా అనే దానికి సంకేతంగా కనిపిస్తోంది. గతంలో ప్రతి సభలో ఎక్కడ ఏ కొద్దిమందితో మాట్లాడుతున్నా ఖచ్చితంగా కూటమి 15 ఏళ్ల పాటు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు గడిచిన 15-20 రోజులుగా ఒక్కసారి కూడా ఆ మాటని ప్రస్తావించలేదు అన్నది కీలకమైనటువంటి విషయం. అంతేకాకుండా ఆయన దూకుడు ధోరణిని అనుసరిస్తున్నారు. గతంలో ఎక్కడ ఎలాంటి వైఫల్యం సంభవించినా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేసే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా రాజమండ్రి వెళ్ళి ఈ ప్రభుత్వ వైఖరిలోనే ఉన్నటువంటి లోపాలని ఎలుగెత్తి చాటారు. కాలుష్యం నుంచి పుష్కర పనుల్లో అవినీతి అక్రమాల వరకు అన్నింటినీ ఎండగట్టేశారు. అంటే ఈ ప్రభుత్వంలో కూడా తీవ్రమైన అలసత్వం ఉంది, అవినీతి అక్రమాలు సాగుతున్నాయి, యథేచ్ఛగా కాలుష్యం తాండవిస్తుంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. నిజానికి ఆయన 2 ఏళ్ల క్రితమే పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఇప్పుడు మాత్రమే రాజమండ్రి వెళ్ళడం, గోదావరి పూర్తిగా కలుషితం అయిపోతుందని కలవరపడడం, పుష్కర ఏర్పాట్లలో అలసత్వం తాండవిస్తుందని అధికారికంగా వెల్లడించడం, ఇదంతా మనం చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు వస్తుందనడానికి ఇదొక కీలకమైనటువంటి సంకేతంగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ వైఫల్యాల్ని కూడా ఆయన ఎండగట్టడానికి, ఈ ప్రభుత్వంలో లోపాలని కూడా వెలుగెత్తి చాటడానికి పవన్ కళ్యాణ్ ఎక్కడా వెనకాడడం లేదు. ఇంతేకాదు చాలా కీలకమైనటువంటి విషయం, పవన్ కళ్యాణ్ స్వతహాగా తన వైఖరి జనం ముందు చాటే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అవసరమైతే కాపులు ఓట్లు పోయినా పర్లేదంటున్నారు. పురంధేశ్వర్ లాంటి వాళ్ళు తన సమీక్షకి రాకపోయినా ఖాతరు చేయటం లేదు. ఇతర మిత్రపక్ష పార్టీలు సహకరించినా లేకున్నా తన అడుగు ముందుకే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ ధోరణిలో హఠాత్తుగా వచ్చిన మార్పుగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ మార్పుకి కారణం తమిళనాడు ఎన్నికల ఫలితాలని పక్కాగా చెప్పాల్సి ఉంటుంది. విజయం తర్వాత పవన్ కళ్యాణ్ ఒత్తిడిలో ఉన్నారనడానికి నిదర్శనంగా మనం చూడాల్సి ఉంటుంది. ఏమైనా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ధోరణిలో వచ్చినటువంటి ఈ మార్పు తీవ్రమైనటువంటి ప్రభావానికి సంకేతంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎలాంటి అంశాలు ప్రస్తావించినా పెద్దగా పట్టించుకొని పవన్ కళ్యాణ్ కె నాగేశ్వర ఉదంతంలో మాత్రం అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. కె నాగేశ్వర విషయంలో ఏకంగా కేసులు పెట్టించారు. అరెస్టులు జరిగే వరకు వెళ్తే తానే అడ్డుకున్నానన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఎనలిస్ట్ అయితే ఏదైనా మాట్లాడొచ్చా అంటూ నాగేశ్వరం మీద దూకుడుగా వ్యవహరించారు. ఇలా అనేక రకాల పరిణామాలు పవన్ కళ్యాణ్లో మనం చూస్తున్నాం. ఇదంతా పవన్ కళ్యాణ్లో వచ్చినటువంటి మార్పునకు సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ మార్పుల ద్వారా పవన్ కళ్యాణ్ ఏం ఆశిస్తున్నారు, ఈ మార్పుల ద్వారా ఆయన ఎలాంటి ఫలితాన్ని కోరుకుంటున్నారు, ఇది కీలకమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకవైపు కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. వ్యతిరేకత పెరుగుతుందన్న అంశాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ తాను ప్రత్యామ్నాయంగా ఎదగాలనేటువంటి ఉద్దేశానికి వస్తున్నారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతోంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద ఇప్పటికే కాపుల్లో అసహనం పెరుగుతోంది. ఆ అసహనం పవన్ కళ్యాణ్ మీద కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. అదే సమయంలో తమిళనాడు ఫలితాల తర్వాత మరింత ఒత్తిడి కనిపిస్తుంది. వీటన్నిటి కారణంగా తాను ఒక లీడర్గా, ప్రత్యామ్నాయ శక్తిగా, బలమైనటువంటి నేతగా ఎదగాలన్న సంకల్పానికి పవన్ కళ్యాణ్ వచ్చారా, వస్తే ఇప్పుడు ఆయన మాటల్లో అదేమైనా ప్రస్ఫుటిస్తుందా, చాలా ముఖ్యమైనటువంటి విషయం. కానీ ఇటీవల ఆయన మళ్ళీ తాను
రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను అనేటువంటి సంకేతం ఇస్తున్నారే కానీ ఎదుగుతాను అని మాత్రం బాహాటంగా చెప్పలేకపోతున్నారు. అదే పరిస్థితి వస్తే కూటమిలో చిచ్చు రాజుకోవడం ఖాయం. కానీ ఆయన చాలా జాగ్రత్తగా 15 ఏళ్లుగా రోడ్డును పడి దేకుతున్న తనకు అలాంటి అవకాశం రాలేదు అని అంటే అర్థం ఆయన మనసులో ముఖ్యమంత్రి సీటు కోసం ఆశాభావం ఉంది అనేటువంటి అంశమైతే కనిపిస్తుంది. కానీ దాన్ని సాధించడం ఎలా, దానికోసం ఎలాంటి ప్రయత్నం చేయాలి, విజయ తరహాలో అనేక ఒడిదుడుకులు వచ్చినా ఒంటరిగా సాగడం ఎలా, ఇలాంటి విషయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్లో స్పష్టత లేదు. అందుకే ఆయన మాటలేమో చాలా ఉధృతంగా వేగంగా దూకుడుగా కనిపిస్తున్నాయి, చేష్టలేమో చాలా ఆచితూచి సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ తరుణంలో పవన్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది, పవన్ రాజకీయంగా దూకుడిగా నిర్ణయాలు తీసుకుంటే అది కూటమి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, కూటమిలో ఏమాత్రం చిన్నపాటి సమస్య వచ్చినా అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద ప్రభావాన్ని చూపడానికి కారణమైపోయే తరుణంలో ఇది ఎలాంటి మార్పులకి సంకేతంగా ఉంటుంది, ఇదంతా కూడా కీలకమైనటువంటి విషయం. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు మనసు కొద్దిగా మార్చుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. విజయం ఆయన్ని వెంటాడుతున్నటువంటి తరుణంలో తాను కూడా పునరాలోచనలో పడ్డట్టు భావించాల్సి ఉంటుంది. కానీ ప్రయత్నం ఎలా ఉండాలి, అడుగులు ఏ తీరును వేయాలి, ఎలా తన మార్గం ముందుకు సాగాలి అన్న దాని మీద ఆయనలో అస్పష్టత అయితే గోచరిస్తుంది. అది పూర్తిగా ఆయన ఒక నిర్ధారణకు వస్తే, ఒక నిర్ణయానికి వస్తే అప్పుడు మాత్రం కూటమిలో కలకలలైతే అనివార్యం. అది లొకలొకలుగా మారి కూటమి విచ్ఛిన్నం వరకు దారితీస్తుందా అన్నది ఇప్పుడే మనం జోష్యం చెప్పలేకపోయినా పరిస్థితి అటువైపు మళ్ళడానికి ఆస్కారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.